ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి పుదీనా టమాటో చట్నీ అండి. ఇది అన్నిట్లోకి బావుంటుంది. మనకి టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి కూడా చాలా బావుంటుందండి. ప్రొసీజర్ అయితే చూద్దాం ఇప్పుడు. బాండీలో ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు, పుట్నాలు ఇవన్నీ 1 స్పూన్ వేసుకోవాలండి. 1 ½ స్పూన్ నుంచి 2 స్పూన్స్ వచ్చేసి పల్లీలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 4, 5 పచ్చిమిరపకాయలు హాఫ్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర 1 కట్ట తీసుకున్నానండి. ఇది వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా! దానికి కాడలతో సహా వేశాను. మీకు కాడలు వద్దు అనుకుంటే ఆకుల వరకే వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని 3 టమాటాలని పెద్ద సైజులుగా కట్ చేసుకోవాలండి. దీంట్లో పసుపు వేసుకోవాలి. టమాటాలు మగ్గటం కోసము మూత పెట్టుకుంటే మనకు వాటర్ ఫార్మ్ అవుతుంది గదా! ఇప్పుడు చింతపండు కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీరలో కొద్దిగా ఫ్లేవర్ ఉంటుంది గదా! ఆ ఫ్లేవర్‌ని ఈక్వల్ చేయటానికి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. మరీ వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు మనము ఉంచకూడదు. ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడు మనకు గ్రైండ్ అవ్వటానికి. ఆల్రెడీ మనం వేసుకున్నది కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని లాస్ట్‌లో టమాటాలు కూడా వేసి ఒకసారి తిప్పుకోవాలండి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు. తిప్పుకున్న దాంట్లో మనకి చట్నీ అయిపోతుంది కదా! దీంట్లో తాలింపు వేసుకోవాలండి. ఈ తాలింపులో నార్మల్ తాలింపే కదండీ! ఇంకా చూయించలేదు. తాలింపు వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. మీకు తాలింపు వద్దు అనుకుంటే డైరెక్ట్‌గా కూడా తినేసేయొచ్చనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో అండి. రిమైనింగ్ వీడియోస్